మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రస్తుతం నూతన మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణాన్ని త్వరితగతిన ఏదైతే మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉందో, ఎప్పటిలాగానే ఏ మంచి కార్యక్రమానికైనా కూడా జగన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి రాక్షస మోక అడ్డు తగులుతూనే ఉంటుంది. అది వాళ్ళకి సరా మామూలే. ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి మంచి జరగకూడదు, ప్రజలు ఎవ్వరికీ కూడా ఎటువంటి లబ్ధి చేకూరకూడదు, మన బిడ్డల భవిష్యత్తు ఎప్పటికీ కూడా బాగుండకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రజలు బాధలు పడుతూ ఏడుస్తూ ఉంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. అందుకని ఆయన అందరూ కూడా సైకో అన్న బిరుదు ఆయనకి ఇవ్వటం జరిగింది. ఇక మెడికల్ కాలేజీ విషయానికి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దొంగ సంతకాలు పోగేసుకుని ఏదో ప్రజలు పెద్ద ఎత్తున దీనిపైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట. ఇది అసలు ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదంట. అందుకని చెప్పి ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని కొన్ని దొంగ సంతకాలు తయారు చేసుకుని గవర్నర్ గారి దగ్గరికి బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి. దేనికి? పీపీపీ విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎగేసుకుంటా గవర్నర్ గారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు సాయంత్రం 4 గంటలకి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అబద్ధాల కోరో, చేసేటటువంటి పనులు ఒకలాగా, మాట్లాడేటటువంటి మాటలు ఇంకొకలాగా ఏ విధంగా ఉంటాయో, ఢిల్లీలో మరి ఇదే పీపీపీ విధానం గురించి, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకి సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్లో వీళ్ళు ఏం చేశారో, ఇక్కడికి వచ్చి గల్లీల్లో ఎటువంటి నాటకాలు ఆడుతూ ఉన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో కూడా అనేక నాటకాలు చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడానికి, నమ్మించడానికి ఆడినటువంటి అనేక దొంగ నాటకాలు గతంలో కూడా చూసాం. ఇప్పుడు మరొక నాటకం. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో అద్భుతమైనటువంటి నాటకాలు ఇక్కడ. సో ఒకసారి వివరాల్లోకి వెళితే, ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నది స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. వారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ నంబర్ 157 డేటెడ్ 9th February 2024, ఫిబ్రవరి 9, 2024 పార్లమెంట్లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక 157. ఈ స్టాండింగ్ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉన్నారు, ఏమి రికమెండ్ చేశారో మనం చూద్దాం. ఇదొక్కసారి మీరందరూ కూడా గమనించాలి. ఇది స్టాండింగ్ కమిటీలో మెంబర్స్గా ఉన్నటువంటి వారి జాబితా. చైర్మన్ భువనేశ్వర్ కలిత, అదేవిధంగా రాజ్యసభ నుంచి ఒక 9 మంది సభ్యులు, మిగతా వారంతా కూడా లోక్సభ నుంచి ఉన్నారు. లోక్సభ నుంచి ఎవరు సభ్యులుగా ఉన్నారన్నది ఒకసారి చూస్తే, శ్రీమతి మంగళ్ సురేష్ అంగడి, మిస్ భావన గవాలి, శ్రీ మద్దిల గురుమూర్తి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా మీ అందరికీ. శ్రీ మద్దిల గురుమూర్తి, ఎం గురుమూర్తి, డాక్టర్ గురుమూర్తి మీ అందరికీ కూడా బాగా పరిచయం ఉన్నటువంటి పేరు, విన్నటువంటి పేరు. ఎవరి గురుమూర్తి గారు? తిరుపతి పార్లమెంటు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత డాక్టర్, పర్సనల్ డాక్టరు. జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యం వైద్య సేవలు అందించినటువంటి ఆయన పర్సనల్ డాక్టరు ఈ గురుమూర్తి గారు.
ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో ఒకసారి తిరుపతి ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు కూడా తిరుపతి ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు ఆయన. సో అటువంటి గురుమూర్తి గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఆ రోజున 2023-24లో సభ్యుడిగా ఉన్నారు. సభ్యుడిగా ఉండి ఆయన సంతకం చేసి మిగతా ఎంపీలతో కలిపి ఆయన కూడా సంతకం చేసి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వివిధ అంశాలు. సో గురుమూర్తి గారు సభ్యుడిగా ఉన్నటువంటి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ ఆ రోజున ఏం చెప్తా ఉందంటే, మన దేశంలో ఎంబీబీఎస్ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ ఎంబీబీఎస్ సీట్ల కోసం నీట్ పరీక్షలో హాజరయ్యేటటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉంది. కాబట్టి మనం సీట్ల సంఖ్యని పెంచాలి అని చెప్పి గ్రాఫులు వేసి మరి ఒకసారి చూస్తే 2023-24లో నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ 107,658 ఉంటే నీట్ పరీక్షలో హాజరైనటువంటి వారి సంఖ్య 20,38,000. అంటే 1,00,000 సీట్లకి 20 లక్షల మంది మరి రాస్తూ ఉన్నారు, పరీక్షలు రాస్తూ ఉన్నారని చెప్పి వారు దానిలో ప్రస్తావిస్తూ తర్వాత ఏమన్నారో చూద్దాం. అదేవిధంగా పీజీ సీట్లు కూడా అందుబాటులో ఉన్నది 68,000 పీజీ సీట్లు అయితే పరీక్ష రాసేవారి సంఖ్య దాదాపుగా మరి 2,08,898 ఉంది. దాదాపు 3 రెట్లు అధికంగా పీజీ సీట్ల కోసం రాస్తూ ఉన్నారు. కాబట్టి పీజీ సీట్లు కూడా పెంచాలి అని చెప్తూ వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, పెద్ద అక్షరాలతో స్క్రీన్ మీద వేసి మరీ చూపిస్తూ ఉన్నాం. డాక్టర్ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వైద్యుడు, ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డికి మందులు ఇచ్చినటువంటి డాక్టరు. ఈయన గారు పాదయాత్ర అని చెప్పి ఆ రోజుల్లో రోడ్డు పైన వీధి నాటకాలు వేసినటువంటి సందర్భంలో ఈయనతో పాటు పాపం నడిచి ఆయన కాళ్ళకు ఆయింట్మెంట్లు రాస్తూ వాళ్ళ ఇంట్లో మనిషి డాక్టర్ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషి, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ డాక్టర్. ఆయన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆయన ఏం చెప్పారు, వాళ్ళు ఏం రికమెండ్ చేశారు? ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ ఎవెన్యూ టు ఎక్స్ప్లోర్. మెడికల్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయాలి. ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజెస్ can not only increase seat availability but also introduce healthy competition and innovation in medical education. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఎంకరేజ్ చేసి ఆ రకంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మనం అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇంకా కూడా వాళ్ళని మనం ప్రోత్సహించాలి అని చెప్తూ వాళ్ళు చేసినటువంటి రికమెండేషన్ ఇది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ వారు చేసినటువంటి రికమెండేషన్ ఏంటో ఇప్పుడు మీకు చదివి వినిపించా. అదేవిధంగా వాళ్ళు కొన్ని కీ డైరెక్షన్స్, కొన్ని వాళ్ళు అసలు మన దేశంలో వైద్య విద్యా రంగంలో మరి అనేక విషయాలుగా అభివృద్ధి చెందాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఇంకా రకరకాలైనటువంటి విషయాలుగా అభివృద్ధి చెందాలంటే ఏవి చర్యలు చేపట్టాలని చెప్పి కొన్ని కీ ఏరియాస్లో వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఆ రిపోర్ట్లో అది కూడా చూద్దాం. మొదటిది కరికులం రివిజన్, ఆ తర్వాత ఫ్యాకల్టీ డెవలప్మెంటు, ఏదో కరికులం మార్చాలి, ఫ్యాకల్టీని ఇంప్రూవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి, క్లినికల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచాలి, ఇట్లా చెబుతూ వాళ్ళు ఏం చెప్పారండి, రికమెండేషన్ నెంబర్ 12 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. ఏం చెప్పాడు డాక్టర్ గురుమూర్తి? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వైద్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి ఏమి రికమెండ్ చేశాడు? ఏమయ్యా జగన్ రెడ్డి, నీ పర్సనల్ డాక్టర్ అయ్యా,